హాయ్ ఫ్రెండ్స్, మనకున్న ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో డైట్ ఫాలో అవడం అనేది చాలా మందికి కష్టం అయిపోతూ ఉంటుంది. ఎలాగోలా మనం ఆఫ్టర్నూన్ వరకు మేనేజ్ చేసుకుంటున్నాం. బట్ ఈవినింగ్ అయ్యేసరికి వర్క్ స్ట్రెస్ వల్ల, టైర్డ్నెస్ వల్ల చాలా మంది క్లయింట్స్ నేను డైట్ స్కిప్ చేస్తున్నాను మేడం ఈవినింగ్ అని చెప్తూ ఉంటారు. సో మీరు కూడా ఇలానే ఫేస్ చేస్తున్నారా? సో ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీ రెసిపీ చూపించబోతున్నాను. దిస్ ఈస్ డైటీషియన్ డాలీ ఫ్రమ్ ఫిట్ ఐక్యూ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 40 grams రైస్, 50 grams ఆనియన్స్, 50 grams tomatoes, 25 grams మూంగ్ స్ప్రౌట్స్, 40 grams chana and 1 tablespoon of spices. ఇందులోకి మనం 1 tablespoon ఘీ యాడ్ చేసుకుందాం. 5 cardamom, 5 cloves, 1 mace, 1 cinnamon యాడ్ చేసుకుందాం. 50 grams ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 tablespoon జింజర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. సో మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఒక 5 minutes ఇలానే ఉంచితే మనకి టమాటోస్ మంచిగా ఫ్రై అయిపోతాయి. టమాటోస్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇందులోకి మనం 1 tablespoon చిల్లీ పౌడర్, 1/2 teaspoon టర్మరిక్, 1/2 teaspoon ధనియాల పౌడర్ యాడ్ చేద్దాం. మొత్తం మనం మిక్స్ చేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనం 50 grams బాయిల్డ్ చెన్నా యాడ్ చేసుకుంటున్నాం. ఈ బాయిల్ చెనా అనేది మనకి రిచ్ ఇన్ ప్రోటీన్. అండ్ మనం మోస్ట్లీ చాలామంది ఏంటంటే సోకింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువ చేసుకుంటారు. అంటే ఇమీడియట్గా సోక్ చేసేసుకుని మనము కుక్ చేసుకుంటూ ఉంటారు. సో అదనేది రాంగ్ ప్రొసీజర్. ఎందుకంటే మనము ఎక్కువసేపు ఇది సోక్ చేసుకుని మనము కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న ఫైటెడ్ కంటెంట్ అనేది లూజ్ అవుతుంది. సో ఈ ఫైటెడ్ కంటెంట్ వల్ల లూజ్ అవ్వటం వల్ల మీకు అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది అండ్ మంచిగా కుక్ అవుతుంది కూడా మీకు ఫుడ్ అన్నది. ఎప్పుడైనా సరే మీరు బాయిల్ చెన్నా తీసుకోవాలి లేదా రాజ్మా కర్రీ, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేసేటప్పుడు సోకింగ్ పీరియడ్ అనేది అట్లీస్ట్ మీకు 6 to 8 hours అనేది ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ 25 grams స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ చాలా మంది ఏంటంటే రెసిపీస్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా నార్మల్ దాల్ ఒకటే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్ మూంగ్ దాలే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ మీకు స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ తీసుకున్నాను. బికాస్ కంపేర్డ్ టు నార్మల్ దాల్ కన్నా స్ప్రౌట్ దాల్లో మోర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే లెస్ ఆఫ్ యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో చాలామంది నైట్ టైమ్ స్ప్రౌట్స్ తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే మనం సోక్ చేసుకుని బాయిల్ చేసుకుని తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం చాలామందికి రా స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కరెక్ట్గా బాయిల్ చేసుకు తీసుకోవటం వల్ల అలాంటి ఇష్యూస్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. 120 grams ఆఫ్ కుక్డ్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. స్పెషల్లీ నేను బాస్మతి రైసే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కంపారిటివ్లీ నార్మల్ రైస్ కన్నా దీంట్లో గ్లైసమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తరువుగా మిక్స్ చేసుకుంటే మన హై ప్రోటీన్ లో క్యాలరీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అనేది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఈ రెసిపీలో 13 grams ఆఫ్ ప్రోటీన్, 45 grams ఆఫ్ కార్బ్స్ అండ్ 14 grams ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఓవరాల్ ఈ రెసిపీలో మనకి 350 kilocalories ఉంటాయి. Let me invite our dietitian Kiran Mai to taste our healthy nutritious recipe. So ఏం రెసిపీ డాలీ ఇది? ఇది మనకి హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ రెసిపీ కిరణ్ మై. ఓకే ఓకే. సో లెట్ మీ టేస్ట్ ఇట్ అండ్ ఎలా ఉందో నేను చెప్తాను. ఓకే. చాలా టేస్టీగా ఉంది అండ్
ఆల్మోస్ట్ బిర్యానీ టేస్ట్ వస్తుంది నాకు. అండ్ దీంట్లో అన్ని లైక్ ప్రోటీన్ సోర్స్ ఉన్నాయి కాబట్టి యా ఇట్స్ లైట్ అండ్ హెల్దీ మీల్. సో ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలానే ఇలాంటి హెల్దీ రెసిపీ కోసము ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ లీవ్ ఇట్.